అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జెడ్ ఛానల్ తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు ఈరోజు నియామక పత్రాలు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం. సీఎం జగన్ అధ్యక్షతన భేటీ. ఒత్తిడితోనే నితీష్ కుమార్ వెళ్లిపోయారు. ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్య. ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణం. అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంలో చదివారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నాడు మధ్యంతర బడ్జెట్ను లోక్సభకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదిస్తారు. माननीय सदस्यगण, सभी का नमस्कार। इस नए सदन भवन में ये मेरा पहला संबोधन है। आज की अमृतकाल की शुरुआत में ये भव्य भवन बना है। यहाँ एक भारत श्रेष्ठ भारत की महक भी है। भारत की सभ्यता और संस्कृति की चेतना भी है। इसमें हमारी लोकतांत्रिक और संसदीय परंपराओं के सम्मान का प्रण भी है। साथ ही 21वीं सदी के नए भारत के लिए नई परंपराओं के निर्माण का संकल्प भी है। मुझे पूरा विश्वास है कि इस नए भवन में नीतियों पर सार्थक संवाद होगा। ऐसी नीतियां जो आजादी के अमृत काल में विकसित भारत का निर्माण करेगी। मैं आप सभी को अपनी शुभकामनाएं देती हूँ। माननीय सदस्यगण, ये हमारे संविधान के लागू होने का भी 75वां वर्षगांठ है। इसी कालखंड में आजादी के 75 वर्षों का उत्सव अमृत महोत्सव भी संपन्न हुआ है। इस दौरान देश भर में अनेक कार्यक्रम हुए। देश ने अपने गुमनाम स्वतंत्रता सेनानियों को याद किया। 75 साल बाद युवा पीढ़ी ने फिर स्वतंत्रता संग्राम के उस कालखंड को जिया। इस उत्सव के दौरान मेरी माटी मेरा देश अभियान के तहत देश भर के हर गांव की मिट्टी के साथ अमृत कलश दिल्ली लाया गया। 2 लाख से ज्यादा शिला फलकम स्थापित किए गए। 3 करोड़ से ज्यादा लोगों ने 5 प्राणों की शपथ ली। 70,000 से ज्यादा अमृत सरोवर बने। 2 लाख से ज्यादा अमृत वाटिकाओं का निर्माण हुआ। 2 करोड़ से ज्यादा पेड़ पौधे लगाया गया। 16 करोड़ से ज्यादा लोगों ने तिरंगा के साथ सेल्फी अपलोड की। కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువు జాతర జరగనుంది. కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నియామక పత్రాలు అందించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను ఓటన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు తేదీలను ఖరారు చేయనట్లు
తెలిపారు. అలాగే పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఇండియా కూటమి నుండి వైదొలిగిన బీజేపీ చేతులు కలిపిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒత్తిడి కారణంగానే ఆయన ఇండియా వేదిక నుండి వెళ్లిపోయారని, ఆయన అవసరం తమకు లేదని తెలిపారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా బీహార్లోని పూర్ణియా జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ నితీష్పై మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన శాల్వాను తీసుకునేందుకు నితీష్ మళ్లీ రాజ్భవన్కి వెళ్లాలంటూ జోక్ చేశారు. अखिलेश जी का भाषण चल रहा था तो बघेल जी ने मुझे चुटकुला सुनाया. आपके स्टेट के आपके चीफ मिनिस्टर के बारे में चुटकुला है, मैं सुना देता हूं आपको. सुनना है? तो आपके चीफ मिनिस्टर गवर्नर के यहां स्वेरिंग इन के लिए गए. बड़ा धूमधाम था. वहां पे बीजेपी के नेता बैठे थे, गवर्नर साहब बैठे थे, सब एमएलए बैठे थे. स्वेरिंग इन होती है, शपथ लेते हैं चीफ मिनिस्टर का. उनके मंत्री, 2-3 मंत्री भी शपथ लेते हैं. खूब तालियां बजती हैं और फिर नीतीश जी निकल जाते हैं, वापस सीएम हाउस की ओर चल जाते हैं. गाड़ी में पता लगता है कि वो अपना शॉल गवर्नर के घर में छोड़ आए. तो ड्राइवर से कहते हैं भैया चलो, वापस चलो, शॉल उठाना है. तो ड्राइवर गाड़ी घुमाता है, गवर्नर के घर आता है. नीतीश जी निकलते हैं, गवर्नर के पास जाते हैं, दरवाजा खोलते हैं. गवर्नर कहते हैं भाई इतनी जल्दी वापस आ गए. तो ये हालत है बिहार की. थोड़ा सा दबाव पड़ता है और यू टर्न ले लेते हैं. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ రేపు గజ్వల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆయన ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్లో కాలుజారి పడడంతో ఆయన అసెంబ్లీలో ప్రమాణం చేయలేకపోయారు. తుంటి ఎముక మార్పిడి సర్జరీ అనంతరం ఇటీవల కోలుకున్నారు. రేపు స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మకు అరుదైన గౌరవం దక్కింది. 26 ఏండ్ల ఈ ఆల్రౌండర్కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డీఎస్పీ హోదాను ఇచ్చింది. గత కొంతకాలంగా భారత్ జట్టులో నిలకడగా రాణిస్తున్న దీప్తి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా అవధ్పూర్కు చెందిన అమ్మాయే. తాజాగా లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీప్తికి డీఎస్పీ నియామక పత్రంతో పాటు రూపాయలు 3 కోట్ల నగదు బహుమానాన్ని కూడా అందజేశారు. ఈరోజు బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో నారా భువనేశ్వర్ పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా మానవోదానికి మృతి చెందిన కోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావుకు కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు నారా భువనేశ్వరి. అక్కడున్న మహిళలతో మాట్లాడారు. కార్యక్రమంలో రేపల్లి ఎమ్మెల్యే సత్యప్రసాద్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చైనాకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మన పొరుగు దేశాలను చైనా ప్రభావితం చేయగలదనే విషయాన్ని అంగీకరించాల్సిందేనని ఆయన అటువంటి పోటీ రాజకీయాలకు భయపడాల్సిన అవసరం భారత్కు లేదని తెలిపారు. మల్దీవులపైన చైనా ప్రభావం విషయంలో తాజాగా జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. Navy has deployed 10 ships today in that region because we got a double problem. We got a piracy problem and we've got a missile drone problem. If you look, even in the last few days, we actually, one of our ships, I think INS Vishakhapatnam, went in and extinguished a fire and rescued the crew of a tanker
which had taken a drone hit. Today in the morning when I came in here, I saw that the Navy had rescued, it's interesting, we rescued Pakistani and Iranian fishermen from pirates. So, I feel today that India's greater capability and our own interests and our reputation today warrant that. సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అంతేకాకుండా పాలు పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులకు, కార్యకర్తలకు, వివిధ కుల సంఘాల నాయకులకు కాంగ్రెస్ కండువలు కప్పారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో అయత్ నగర్ పరిధి భాగ్యలత అయన్ డిజిటల్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దిల్సుఖ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి కావడంతో దానికి ముందున్న 2 ఆటోలు, 6 బైకులు, 2 కార్లను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళకు తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి తీవ్ర గాయాలవ్వగా వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సు బ్రేకు ఫెయిల్ అయిందన్న డ్రైవర్ అరిచాడని స్థానికులు తెలిపారు. అలాగే చూస్తూనే ఉండండి జడ్చన్న తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు ఈరోజు నియామక పత్రాలు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం. సీఎం జగన్ అధ్యక్షతన భేటీ. ఒత్తిడితోనే నితీష్ కుమార్ వెళ్లిపోయారు. ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్య. ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణం. అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లు. पीर दरगाह से कुछ ही दूरी पर फार्मलैंड प्लॉट्स सिर्फ 5 और 7 लाख रुपए में 100 गज EMI की फैसिलिटी के साथ आरामगढ़ से 35 किलोमीटर और शमशाबाद एयरपोर्ट से 22 किलोमीटर की दूरी पर जदीद तर्ज जिंदगी की तमाम सहूलतों के साथ एक मुकम्मल शहर, गेटेड कम्युनिटी, BT रोड, इलेक्ट्रिसिटी, फुटपाथ, चिल्ड्रन प्ले एरिया, एवेन्यू प्लांटेशन, क्लियर टाइटल, स्पॉट रजिस्ट्रेशन, 100% वास्तु, 100% सिक्योरिटी और सेफ्टी के साथ 100, 200, 300, 400 और 500 गज के प्लॉट्स मौजूद हैं। MNC कंपनीज जैसे नाटको फार्मा, LV प्रसाद आई इंस्टीट्यूट, TNG, जॉनसन एंड जॉनसन, विप्रो और Amazon के करीब बुकिंग जारी है। हमसे राब्ता करें। AK सिराज डेवलपर्स, आपके घरों का शहर, पिलर नंबर 259, बैक साइड SY फंक्शन हॉल, ताज कॉम्प्लेक्स, 2nd फ्लोर, अतापुर, RR डिस्ट्रिक्ट।